కాటే వేమారెడ్డి సింహాచల క్షేత్రానికి విరివిగా దానాలు సమర్పించాడు. సింహాచల క్షేత్రానికి కాటయ్య వేముడే కాక అనవేమారెడ్డి, వీరభద్రారెడ్డి లాంటి రెడ్డి రాజులు విరివిగా దానాలు సమర్పించారు. కాకినాడ సమీపంలోని సర్పవర గ్రామ భావనారాయణ స్వామి దేవాలయంలో వసంతరాయ మండపాన్ని కాటయ్య వేమారెడ్డి నిర్మించాడు. ప్రక్కనే ఉన్న మండప స్తంభం మీద తన బావయ్యైన కుమారగిరెడ్డి శిలా విగ్రహాన్ని చెక్కించాడు. భారతంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు సాయం చేసిన విధంగా కొండవీడులో కుమారగిరికి కాటయ్య వేముడు సాయం చేశాడు. అందుకే తొత్తరమూడి శాసనంలో ఇలా చెప్పబడింది: సింహాసనే నిధాయ సౌకుమారగిరి భూవరం అతేజయన్ మహాతేజ శ్రీకృష్ణ ఇవ ధర్మజం. కాటయ్య వేముడు సూర్యుడే కాక స్వయంగా విద్వాంసు. కాటయ్య వేముడు కాళిదాస నాటకత్రయానికి, కుమారగిరి వసంతరాజ్యానికి వ్యాఖ్యానాలు రాశాడు. ఇతన్ని గురించి అనేక పద్యాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి: వెలయాలు శిశువు నల్లుడు నెలయేలిక యాచకుండు నేగురు ధరలో గలిమియు లేమియు దలపరు కలియుగమున కీర్తికామ కాటయ్యవేమ. కొండవీడు కోటను చేరటానికి చుట్టూ మార్గాలున్నాయి. అయితే పశ్చిమ తూర్పు మార్గాల ద్వారానే పర్యాటకులు పైకి వెళుతూ ఉంటారు. కోట గ్రామం నుండి పశ్చిమ మార్గము, కొత్తపాలెం గ్రామం నుండి తూర్పు మార్గము కలవు. కొండవీడు కోట రక్షణ వ్యవస్థలో భాగంగా 20 కిలోమీటర్ల మేర కోట గోడను శిఖరం మీదున్న ప్రతి బురుజును కలుపుతూ నిర్మించబడింది. కోటకు ఈశాన్య మార్గంలో 1.5 కిలోమీటర్ల దూరంలో మట్టి కట్ట నిర్మించబడింది. ఈ మట్టి కట్ట 2 కొండల పంక్తులను కలుపుతూ నిర్మించబడింది. కైఫియత్ ప్రకారము కొండవీడు కోటలో మొత్తం 24 బురుజులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నవి. తారా బురుజు, జట్టి బురుజు, పాముకుదురు బురుజు, లేళ్ల కురువ బురుజు, ఆళ్లవారి బురుజు, బ్రహ్మదేవుని బురుజు, నెమళ్ల బురుజు, పెద తిరుమలయ్య బురుజు మున్నగునవి. బురుజులన్నింటిలో కంటే పెద్ద బురుజు, ఎత్తైనది, పొడవైనది నెమళ్ల బురుజు. నెమళ్ల బురుజు వెదుళ్ల చెరువు ఒడ్డున ఉన్న కొండ శిఖరాన ఉన్నది. నెమళ్ల బురుజును చేరడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. బురుజును చేరటానికి సరి అయిన మార్గం లేదు.
నెమళ్ల బురుజుకు దక్షిణాన కొండలు అతి రమణీయంగా శోభాయమానంగా కనిపిస్తుంటాయి. నెమళ్ల బురుజుకు దక్షిణంగా 3-4 కిలోమీటర్ల వరకు కొండలు కనిపిస్తాయి. ఈ లోయలో దట్టమైన అడవులున్నాయి. మనకు కనబడే దృశ్యం ఊటీలోనిదో హిమాలయంలోనిదో అనుకుంటే పొరపాటే. ఇది కొండవీడు కొండల్లో కనిపించే దృశ్యం. బురుజులన్నింటిలోకి అందంగా కనిపించే బురుజు రాణిగారి బురుజు లేదా తారా బురుజు. గుంటూరు నరసరావుపేట మార్గంలో ప్రయాణించే వారికి నయన మనోహరంగా కనిపించే దృశ్యం ఈ బురుజే. కొండవీడు కోట లోపల సుమారు 4-5 కిలోమీటర్ల మైదాన భూమి ఉన్నది. చూపర్లకు తిరుమలను గుర్తు చేస్తూ ఉంటుంది. కొండవీడు కోటలో 3 పెద్ద చెరువులు ఉన్నాయి. ఇవి కొండవీడు కోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, మరియు వెదుళ్ల చెరువు. చెరువులలో వెదుళ్ల చెరువు లోతైనది. ఈ చెరువు 20 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఈ చెరువు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. వెదుళ్ల చెరువు బోటింగ్ కూడా ఎంతో అనువుగా ఉంది. చెరువు చుట్టూ వెదురు చెట్లు ఉండుట వలన దానికి వెదుళ్ల చెరువు అని పేరు వచ్చింది. తరువాత పుట్టలమ్మ, ముత్యాలమ్మ చెరువులకు స్థానిక దేవతల పేర్లు పెట్టడం జరిగింది. ఈ 2 చెరువులు కూడా విశాలమైన ప్రదేశంలో ఏర్పడ్డాయి. కొండవీడు కొండల్లో కోతులు అధికంగానే ఉంటాయి. ఇక వీటి చేష్టలంటారా, చెప్పేదేముంది చూడండి. కోట అంతర్భాగంలో 6 దేవాలయాలున్నాయి. శివాలయాలు 3, వైష్ణవాలయాలు 3. ఈ దేవాలయాలన్నీ శిథిల స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయము లక్ష్మీ నరసింహ దేవాలయం. ఇది సుమారు 40 స్తంభాలతో నిర్మించబడిన దేవాలయం. కోట పైభాగంలో ఉన్న దేవాలయాలన్నిటికంటే పెద్ద దేవాలయం. దేవాలయంలో ఆళ్వార్ల ప్రతిమలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక శివాలయం. ఇది కూడా శిథిలమై ఉన్నది. దీనిని వరహాల కొట్టు లేదా వరాల కొట్టు అంటారు. ఇచ్చట పెదకోమటి వేమారెడ్డి శాసనాలు లభించాయి. దీనిని పెదకోమటి వేమారెడ్డి నిర్మించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కట్టడం బంగళా. కొండవీడు రాజుల కాలంలో ఇది రాజమందిరంగా ఉండగా బ్రిటిష్ వారు దీనిని ఫారెస్ట్ బంగళాగా మార్చినారు. 1985 వరకు ఇచ్చట ఒక గైడ్ కూడా ఉండి పర్యాటకులకు కోట విశేషాలను తెలియజేస్తూ వారికి విశ్రాంతి మరియు నీటి వసతులను కూడా కల్పిస్తూ ఉండేవాడు.
ఇక్కడ ఒక ఆయుధాగారం కూడా ఉన్నది. కొండవీటి కైఫియత్ ప్రకారము మనము చూస్తున్న భవనము రెడ్డివారి భోజనశాల. ఇది ఒక అశ్వశాల. ఇది దాదాపు శిథిల స్థితిలో ఉన్నది. ఇది ఒక గజశాల. ఇది కూడా శిథిల స్థితిలో ఉన్నది. కొండవీడు కోటలో గోల్కొండ కుతుబ్షాహీలు నిర్మించిన 2 మసీదులున్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కూడా శిథిల స్థితిలో ఉన్నది. కొండవీడు కోటలో చూపర్లను ఎంతగానో ఆకర్షించి పర్యాటకులకు ముచ్చటగొలిపే ఈ చిన్న కట్టడాన్ని చూడండి. స్థానికులు దీనిని నేతి కొట్టు అని పిలుస్తున్నారు. అయితే కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము రసాయనాలు కలుపుకునే నిర్మాణం. మరికొందరు రాత్రి కాపలాకు వాడే కాగడాలకు నూనెను ఇందులో నిల్వ చేశారని చెబుతున్నారు. ఈ బావిని చూడండి. కొండ బండలో సహజ సిద్ధంగా ఏర్పడి ఎప్పుడూ ఎండిపోకుండా స్వచ్ఛంగా నీటిని సరఫరా చేస్తున్న బావి. దీనిని స్థానికులు బుంగబావి అని పిలుస్తున్నారు. ఈ మనోహర దృశ్యాన్ని చూడండి. నాటి రాజులు ఈ చిన్న ఆనకట్టను 2 కొండల నడుమ ఏర్పరిచి దానికి నీటిని వెలుపలకు పంపించే మార్గాన్ని ఏర్పరిచారు. ఈ గేటు ద్వారా కోట అంతర్భాగంలో ఉన్న 3 చెరువులు నిండిన తరువాత చుట్టూ ఉన్న కొండలలో కురిసిన వర్షపు నీరు బయటకు పంపించే మార్గం చేశారు. ఆనకట్ట నుండి వెలువడే నీరు ఒక కాలువలోకి వెళ్తుంది. స్థానికులు ఈ కాలువను గంజి కాలువ అంటారు. కొండవీడు కోటలో అనేక రోళ్లు, బావులు మనకు దర్శనమిస్తాయి. అందుకు కారణం నాడు కొండవీడు ఒక పెద్ద పట్టణం. కొండవీడులో బావులు చాలా లోతుగా ఉంటాయి. అందుకే కొండవీడు చాంతాడు అంటారు. వీటితో పాటు కొండవీడిలో 7-8 తామర కొలంలు కొండ బండలలో ఏర్పడ్డాయి. తామర కొలనులు మనుషులకే గాక పశుపక్షాదులకు కూడా దాహార్తిని తీరుస్తున్నాయి. తామర పూలతో ఈ కొలనులు చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కట్టెల దిడ్డి బురుజు. కొండవీటి కోట చుట్టూ కొండ శిఖరాలపై 24 బురుజులు నిర్మించబడ్డాయి. బురుజులన్నింటిలో మహాద్వారము లేదా స్థానికులు పిలిచే కట్టెల దిడ్డి గేటుకు ఉత్తరంగా కోట శిఖరంపైనున్న బురుజు విలక్షణమైంది. బయటకి అన్ని బురుజుల్లా కనిపించినప్పటికీ లోపల మండప నిర్మాణం జరిగింది. బహుశా ఈ మండపం సైనికుల విశ్రాంతి మందిరంగా ఉపయోగపడి ఉండవచ్చు. అంతేగాక ఈ బురుజు నుంచి లోయ భాగంలో ఉన్న రాజమందిరాలను వీక్షించడానికి ఉపయోగించి ఉండవచ్చు. అనుశృతి ప్రకారము పెదకోమటి వేమారెడ్డికి 2 కుమారులు. ఒకరు రాచవేమన, రెండో వారు యోగివేమన. రాచవేమారెడ్డి కొండవీడు రెడ్డి రాజుల్లో చివరివాడు. వేదాంతి అయి పద్యాలను చెప్పిన వేమన కొండవీటివాడని, రాచవేమారెడ్డి తమ్ముడని, చిన్నతనములో వ్యభిచారి అయి పిదప యోగిగా మారాడని పద్యాలు చెప్పాడని అనుశృతి చెప్తుంది.